అందరికీ నమస్తే. రీసెంట్‌గా మా పాపని మేము నర్సరీలో జాయిన్ చేసినాము. ఒక 15 రోజులు, 20 రోజులు అట్లా అయితుంది జాయిన్ చేసి. నిన్న బుక్స్ ఇక ఇన్ని రోజులైంది కదా! అంటే ఫస్ట్ అలవాటు అవ్వాలి అని చెప్పి అప్పుడు ఏం తీసుకోలేదు. బుక్స్ కూడా అట్లా ఏం తీసుకోలేదు. ఇక నిన్న బుక్స్ తీసుకుందామని చెప్పి నిన్న బుక్స్ తీసుకోవడానికి పోయినాము. బుక్స్ తీసుకోవడానికి పోతే అంటే ముందే సార్ వాళ్ళు చెప్పిండ్రు దగ్గర దగ్గర 3000 అవుతాయి, 3000 అవుతాయమ్మా అని చెప్పారు. యూనిఫామ్లు కూడా తీసుకోలేదు ఇక. అంటే ముందు ఉంటుందా ఉండదా అలవాటు అవ్వాలి కదా అని చెప్పి. యూనిఫామ్లకైతే ఇక యూనిఫామ్ ఎట్లాగో మనము ఒక జత తీసుకుంటే కుదరదు కదా, రెండు రెండు జతలు తీసుకోవాలి. మళ్ళీ స్పోర్ట్స్ తోటి ఇదోటి, అది రెండు ఇది రెండు, 4 జతలు. 4 జతలకి దగ్గర దగ్గర 3000 చిల్లర, 4000 వరకు అయినాయి ఆ రెండిటికి. ఇక ఓన్లీ బుక్స్కే 3000 అయినాయి. మళ్ళీ టై, బెల్ట్, వాటన్నిటికీ. అసలు ఇంత చిన్న నర్సరీ పిల్లలకి ఎంత దగ్గర దగ్గర యూనిఫామ్లకి 4000, ఇది ఒక 3000. వీటికే ఇంత పెడితే అంటే ఒక్కసారికి మళ్ళీ నెలకి 2000 ఫీజు. అమ్మో, అసలు ఎంత ఖర్చు! దాదాపు 10,000 వరకు ఇక్కడే అయిపోయింది. మళ్ళీ నోట్బుక్స్ ఒక 2 నెలల 3 నెలల మందమే అని చెప్పిండు సార్. మళ్ళీ అంటే ఎంత ఖర్చు అసలు! అమ్మో, ఇక ఒక్కసారికే ఇప్పుడు 10,000 అయిపోయినాయి అని అంటే వాళ్ళని అసలు ఎట్లా చదివిపిస్తాము? నర్సరీకే గింత అయితే అలా 5వ తరగతి 10వ తరగతి వచ్చేసరికి ఇంకా మనం ఎంత కష్టపడాలి? ఎంత అవుతుంది అంటే ఇక మనం చేసిన కష్టం అంతా ఇక ఫీజులు కట్టడానికి ఇక మనం తినడానికి తప్ప ఇక ఎందుకు బతికేటట్టు లేదు అసలు. అమ్మో, నాకైతే వాటిని చూసి షాక్ అయినా. నేను 10th వరకు చదివిన మొత్తం నేనైతే గవర్నమెంట్లోనే చదువుకున్నా. ఇంటర్ ఒకటి ప్రైవేట్లో చదువుకొని ఉంటే 10th వరకు అయితే నాకు తెలిసి 2500 అయిందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్లో కాబట్టి మనకేం పెద్ద ఖర్చు ఉండదు అప్పుడు. కానీ వీళ్ళకి 10థ్కి వచ్చేసరికి ఇంకా ఎన్ని లక్షలు కూడబెట్టాలో మనం. అంటే నెలకు మనం సంపాదించిన సంపాదన సగం ఇక పక్కన పెట్టాల్సిందే వీళ్ళ కోసము. లేకపోతే టైంకి ఫీజులు కట్టకపోయినా అదొక పెద్ద రందే. మళ్ళీ వాళ్ళు పిల్లల్ని బయట నిలిచోబెట్టుడు, అది ఇది కొంచెం మనకు చూడ్డానికి ఎట్లనో అనిపిస్తుంది. వాళ్ళు కూడా. అందరికీ నమస్తే. రీసెంట్గా మా పాపని మేము నర్సరీలో జాయిన్ చేసినాము. ఒక 15 రోజులు, 20 రోజులు అట్లా అవుతుంది జాయిన్ చేసి. నిన్న బుక్స్ ఇక ఇన్ని రోజులైంది కదా, అంటే ఫస్ట్ అలవాటు అవ్వాలి అని చెప్పి అప్పుడు ఏం తీసుకోలేదు. బుక్స్ కూడా అట్లా ఏం తీసుకోలేదు. ఇక నిన్న బుక్స్ తీసుకుందామని చెప్పి నిన్న బుక్స్ తీసుకోవడానికి పోయినాము. బుక్స్ తీసుకోవడానికి పోతే అంటే ముందే సార్ వాళ్ళు చెప్పిండ్రు దగ్గర దగ్గర 3000 అవుతాయి, 3000 అవుతాయమ్మా అని చెప్పారు.